ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాం. ఇక్కడ ఆ వాక్యం అంటే ఏ వాక్యం అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ అధ్యాయం మొదటి భాగంలో ఉంటుంది. ఆది ఎంతో వాక్యం ఉండేది, ఆ వాక్యమే దేవుడే ఉండేది. అయితే ఆ వాక్యమైన దేవుడు మన మధ్యన శరీరధారిగా నివసించాడంట. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎన్నో శరీరాలు ఎలాగ నివసిస్తున్నాయి, అలాగే వాక్యం వచ్చి శరీరధారిగా నివసించిందంట. ఎలాగంట? కృప సత్య సంపూర్ణుడై, అంటే సంపూర్ణమైన కృపయు సంపూర్ణమైన సత్యము కలిసినప్పుడు యేసుక్రీస్తు అయ్యాడనమాట ఈ భూమి మీద. అదేవిధంగా దాని అర్థం ఏంటంటే ఏ శరీరం అయినా సరే, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏ శరీరం అయినా సరే, ఏ శరీరం అయితే సంపూర్ణమైన కృపని వారు సంపాదించుకుంటారో, లేదంటే సత్యాన్ని సంపూర్ణంగా వాళ్ళు స్వతంత్రించుకుంటారో, ఆ శరీరం కూడా యేసుక్రీస్తు ప్రభు ఏ లక్షణాలతో అయితే శరీరధారిగా జీవించగలిగారో, అలాగే మనం కూడా యేసుక్రీస్తుని ప్రతిబింబించగలుగుతాం. అంటే ఆయన్ని రిఫ్లెక్ట్ చేయగలుగుతాం అనమాట. మనం ఈ భూమి మీద మనము కూడా యేసుక్రీస్తు ఎలాగా ఇక్కడ జీవించారో అలా జీవించాలంటే మన సత్యంలో సంపూర్ణతను మనం సంపాదించుకోవాలన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి కృపా సత్య సంపూర్ణుడు, లేదంటే వాక్యమే శరీరధారి అయింది. అది కాకుండా వేరొక పేరు ప్రకటన గ్రంథంలో మనకి వివరింపబడింది. ఆ వేరొక పేరు ఏంటంటే ఆయన నిజమైన సాక్షి అయి ఉన్నాడు. అంటే ఏ ట్రూ విట్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ట్రూ విట్నెస్, నిజమైన సాక్షి. అంటే యేసుక్రీస్తుకి ఇంకొక లక్షణం ఏంటంటే ఆయనకి నిజమైన సాక్షి. ఎవరైతే నిజమైన సాక్షిగా ఉంటారో, అంటే ప్రతి ఒక్క ఏరియాలో మనం నిజమైన సాక్షిగా అయితే ఆ ప్రాంతంలో మనం ఒక యేసుక్రీస్తు అవుతాం. ఈ భూమి మీద యేసు వలె మనం కూడా అవుతాం. ఉదాహరణకు అనారోగ్య విషయంలో వాక్యం ఏ విధంగా నాకు స్వస్థత దయచేస్తుంది అని నేను గనక నిజమైన సాక్ష్యం నేను సంపాదించుకోగలిగితే ఆ ప్రాంతంలో నేను స్వస్థతనిచ్చే యేసునవుతాను. అదే ఎవరైతే ఒక మట్టి కుప్పల నుంచి, అంటే దేవుడు అంటాడు కదా, పెంట కుప్పల నుంచి నేను బూడిద నుంచి కూడా మనుషుల్ని లేవనెత్తుతాను. అలా లేచిన వారు ఎవరైనా సాక్ష్యం, దేవుని సాక్ష్యాన్ని సంపాదించుకుని అనుభవించి దేవుణ్ణి తాకి దేవుణ్ణి నిజముగా ఆ బూడిద నుంచి సింహాసనం వరకు దేవుడు ఎలా తీసుకొచ్చాడు అనే సాక్ష్యాన్ని వారు అనుభవించినట్లయితే వారు వృద్ధి చెందడంలో దేవుడు ఎలా చేయగలుగుతాడో దేవుణ్ణి వాళ్ళు ప్రతిబింబించగలుగుతారు. సో యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన సాక్షి అని ఆయన ఇంకొక పేరు అన్నమాట. ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, ఆమేన్ అనివాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడును చెప్పిన సంగతులు ఏవనగా. దేవుని సృష్టికి ఆది అయిన వారు ఎవరంటే యేసుక్రీస్తు. అయితే ఆయనకు ఇంకొక పేరు ఏంటంటే ఇక్కడ సత్య సాక్షి అని తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది ట్రూ విట్నెస్, అంటే నిజమైన సాక్షి. యేసుక్రీస్తు అంటే ఎవరంటే నిజమైన సాక్షి అన్నమాట. అంటే మనం ఎన్ని సందర్భాల్లో ఎన్ని ప్రాంతాల్లో మనం ఏ వాక్యం గురించిన సాక్ష్యాన్ని మనం చూచి తాకి, మన కన్నులతో చూసి చేతులతో తాకి అనుభవాన్ని సంపాదించుకుంటామో ఆ ప్రాంతంలో మనం యేసుక్రీస్తు అవుతాం అన్నమాట. ఇప్పుడు శిష్యులు చూసుకున్నట్లయితే వారు ఈ భూమికి వారి చేతులతో ఏది తాకారో, ఏది విన్నారో, వారి చెవులతో ఏది విన్నారో, వారి కళ్ళతో ఏది చూసారో అదే వారు బోధించారు. సో ఈ భూమి మీద వారు యేసుక్రీస్తు వలె ప్రభావం చూపించారన్నమాట. ఈ భూమి మీద ఆయన 12 మందికి తర్ఫీదు చేసినప్పుడు ఆ 12 మంది ఈ భూమి మీద అనేకులకి ఏం చేశారంటే ప్రభావితం చేయగలిగారు. ఎందుకంటే వారు ఆ నమ్మకమైన సాక్షులుగా తయారయ్యారు.
అందుకే బైబిల్లో ఉంటుంది, సామెతల్లో ఉంటుంది, నిజమైన సాక్షి ఏం చేస్తాడంట, మనుష్యుల్ని రక్షిస్తాడంట. సో మనం మనుషుల్ని రక్షించాలంటే ఓన్లీ ఆయన వాక్యం మాత్రం బోధిస్తే సరిపోదు, కానీ ఆ ప్రతి వాక్యాన్ని మనం అనుభవపూర్వకంగా మనం ఎరగాలి. ఎరిగినప్పుడు ఆ అనుభవమే, నిజమైన సాక్ష్యమే మనం యేసు అవుతాం. యేసుక్రీస్తు వల్లే మనం ఆ ప్రాంతానికి అయిపోతాం. ఒకసారి సామెతలు 14:25, నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఎవరైతే నిజమైన సాక్ష్యం కలిగి సువార్త చెప్తారో వారు ఏం చేస్తారంట, మనుషుల్ని రక్షిస్తారంట. అలాగే ఆ అనుభవం చెందకుండా, ఆ మాటలో అనుభవం లేకుండా, అనుభవం సంపాదించకుండా వాక్యం చెప్పేవారు ఎవరంటే మోసగాళ్ళని చెప్తున్నారు. అందుకే మనం ఆయన సత్యాన్ని ప్రతిరోజు ఆయన సత్యాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట. ఇదే సామెతలో ఉంటుంది, సత్యాన్ని అమ్మి వేయకుడి అని ఉంటుంది. ఒకసారి సామెతలు 23:23, సత్యమును అమ్మి వేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానోపదేశమును వివేకమును కొని ఉంచుకొను. చూడండి, సత్యాన్ని ఏం చేయాలని చెప్తుంది, కొనుక్కోవాలని చెప్తుంది. అంటే ఈ లోకంలో మనం ఏమైనా కొనాలని అనుకున్నప్పుడు మనం ద్రవ్యం ఇచ్చి కొంటాం, కానీ దేవుని సత్యాన్ని, దేవుని వివేకాన్ని, దేవుని జ్ఞానాన్ని మనం ఎలా కొనుక్కోవాలంటే మనం విధేయత చూపించి కొనాలి. మనం ఎంత విధేయత చూపిస్తే అంత సత్యం, అంత జ్ఞానం, అంత వివేకం మనకు వస్తాయి. అంత యేసుక్రీస్తు ప్రభువు వంటి స్వరూపం కూడా మనకి ఈ భూమి మీద వస్తుంది అనమాట. అప్పుడు ఆయన శరీరధారిగా ఆయన వచ్చి ఎలా నివసించి ఆయన క్రియలు చేశాడో మనం కూడా ఈ శరీరంలో యేసుక్రీస్తు వల్లే మనం ఈ భూమి మీద అవగలుగుతాం. సరే, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా యొక్క పరిశుద్ధాత్మ, నీ సత్యాన్ని మేము కొని ఉంచుకుని తండ్రి, అయ్యా వాటిని అమ్మి వేయకుండా తండ్రి, మా పాపాలకు తండ్రి, అయ్యా మా దురాశలకు మేము మీ సత్యాన్ని అమ్మి వేయకుండా తండ్రి, వాటిని కొని ఉంచుకుని తండ్రి, నీ స్వరూపాన్ని నువ్వు ఎలాగ శరీరధారిగా జీవించావో అలాగే మేము నీ వాక్యాన్ని మా శరీరంలో జీవింప చేయనిచ్చి ప్రభువా అనేకులకు మహిమకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్.